మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించినట్లు వైద్యాధికారి డాక్టర్ రమేష్ తెలిపారు. ఈ శిబిరంలో గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రేయ, పిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్ వైష్ణవి, కంటి నిపుణురాలు డాక్టర్ అవళి, ఆర్థోపెడిక్ డాక్టర్ వర్ష, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ రాఘవేందర్, డెంటల్ డాక్టర్ రాజశేఖర్ పాల్గొని ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మొత్తం 215 మందికి వైద్య సేవలు అందించగా అవసరమైన వారికి ల్యాబ్ పరీక్షలు చేసి మెరుగైన చికిత్స కోసం మెదక్ జీజీహెచ్కు రిఫర్ చేశారు. కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్ ఆకస్మికంగా సందర్శించి పలు సూచనలు చేశారు. కేసెస్ ఉంటే వాళ్ళని ముందుగా మనము ఐడెంటిఫై చేసుకొని పంపడం జరుగుతుంది. ఒకవేళ ఫిమేల్స్కి సర్వైకల్ క్యాన్సర్ యొక్క సస్పెక్టెడ్ ఉంటే ఎంఎన్జే హాస్పిటల్లో ప్రీ ట్రీట్మెంట్కి మనం ప్లాన్ చేస్తాము. అదేవిధంగా నెంబర్ ఆఫ్ శాంపుల్స్ టెస్ట్ కూడా ఇక్కడ కలెక్ట్ చేసి శాంపుల్స్ని కేవలం సో ఈ మంచి అవకాశం ఇది. కాబట్టి మన ఈ పిఎస్సి పరిధిలో ఉన్న అన్ని గ్రామాలు కూడా ఈరోజు వచ్చి క్యాంప్లో పాల్గొంటున్నారు. నెక్స్ట్ మంత్లో కూడా మళ్ళీ సర్వీస్ క్యాంప్స్ ఇక్కడ పెడతాం, డేటా చేస్తాము. సో మందులు, తర్వాత డయాగ్నోస్టిక్స్, ల్యాబ్ ఫెసిలిటీస్ అన్ని కూడా కల్పిస్తున్నాము. ఇదంతా కూడా మెడికల్ కాలేజీ అండ్ వైద్య విధాన పరిస్థితి కూడా స్పెషలిస్ట్ డాక్టర్స్ ప్రతిరోజు కూడా మందే తప్ప జరుగుతుంది. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఈ ప్రజాపాలన పాలసీ ప్రాజెక్టులో భాగంగా ఈ హెల్త్ వెల్నెస్ ఉమెన్స్ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా మనము మన డిస్ట్రిక్ట్లో 1,30,30,000 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క హెల్త్ గ్రూప్ ఉమెన్కి 30 టెస్ట్ చేసి అది కూడా ప్రాసెస్ ఉన్నది. దాంతో పాటుగా మెటర్నల్ హెల్త్, చైల్డ్ హెల్త్, తర్వాత ఎన్సిటీ హైపర్టెన్షన్, డయాబెటిక్ పేషెంట్, క్యాన్సర్ పేషెంట్ కూడా మనం రిపోర్ట్ చేస్తానికి అవకాశం ఉంది. కాబట్టి స్పెషలిస్ట్ అనే వాళ్ళు మన దగ్గరికి వచ్చారు. కాబట్టి ఈ క్యాంప్ని ఈ 99 కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఎస్పెషల్లీ మండల ఆరోగ్య కేంద్ర మెడికల్ ఆఫీసర్స్, డిప్యూటీ ఎంహెచ్ఓ స్టాఫ్, అదేవిధంగా ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా కొంచెం కష్టపడుతున్నారు. సో అవేర్నెస్ అనేది పబ్లిక్లో రావాలి. సో అవేర్నెస్లో ఇప్పుడు 200 మంది అనుకుంటున్నాము. వాళ్ళు కూడా లైన్ లిస్ట్ ప్రకారం రావాలి. హైపర్టెన్షన్ వాళ్ళు కానీ, డయాబెటిక్ వాళ్ళు కానీ, క్యాన్సర్ కానీ, సీరియస్ ఏమైనా జబ్బులతో బాధపడే వాళ్ళు కూడా వచ్చినట్టయితే వాళ్ళకి మనము సత్వరమే స్పెషలిస్ట్ పరిశీలించి వాళ్ళని నియర్ బై డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి, అదేవిధంగా హైదరాబాద్ హాస్పిటల్కి పంపి ట్రీట్మెంట్ ఇచ్చే బాధ్యత కూడా మా మీద ఉన్నది. కాబట్టి దీన్ని మేము ప్రయారిటీ బేస్లో తీసుకొని కాకుండా పడుతుంది.